పరిశుద్ధాత్మ దేవుని ప్రభు మరి గొప్ప ప్రాంతం వెళ్తున్నాను. మరి సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఆకలి కలిగి రాబోతున్నారు నాయన. బిడ్డల కొరకు అయ్యా తల్లి మీరు ఇవ్వబోయేటువంటి నాయన తాజా రొట్టె, ఏలియాకి ఇచ్చినటువంటి రొట్టె నాయన నిప్పుల మీద కాల్చి ప్రభా వేడి వేడిది అప్పటికి అప్పుడే ఏలియా తినంగానే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసినంత బలం బిడ్డల్లోకి రావాలి. ఆమేన్. ఈ వాక్యము ప్రకటించుచుండగా ఈ తాజా రొట్టెని బిడ్డలకు అందజేస్తూ ఉండగా ఏలియాలో శక్తికి మించిన ఆ బలము దిగి వచ్చింది కదా, అదే బలము ఈ బిడ్డల మీదకి దిగి రావాలి. మీరు కృప చూపించి నాకు ఆ తాజా రొట్టెని మరి పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన తాజా రొట్టె ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు జాగ్రత్తగా తప్పులు లేకుండా దేవుని భయం కలిగి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు చదవగలుగుతాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన. చేతుల పైకి ఒక్కసారి గట్టి ఆమేన్ అనండి. ఒక్కసారి అనండి. ఇక్కడ రాయబడిన మాటలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో స్త్రీని పురుషుణ్ణి నిర్మించి ఆయన అంటాడు వారిరువురిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు తన పోలికలో తన రూపంలో తన స్వభావంలో చేసినటువంటి ఆ మానవులను చూసి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగా? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, మీరు దానిని లోపరుచుకోండి. ఇది దేవుడు తన పోలికలో తన స్వరూపమందు చెక్కబడి రూపించబడిన వారికి ఇస్తున్న ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన పోలికలో, మళ్ళీ చెప్తున్నాను వినండి, తన పోలికలోనే తన స్వభావంలోనే తన స్వరూపంలోనే చేసిన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. మొదటిగా నేల మట్టిని తీసుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పోలికను దిద్దాడు, ఆయన రూపాన్ని పోసాడు, ఆయన జీవాన్ని పోసాడు. ఏ మాత్రము కూడా బయట రూపము బయట పోలిక దేవుడు చేయలేదు. ఆయన ఎలాగైతే ఉన్నాడో, ఆయన ఏ మహిమతో ఉన్నాడో, ఏ శక్తితో ఉన్నాడో, ఏ సామర్థ్యముతో ఉన్నాడో, ఏ మహిమ కలిగిన నేత్రము కలిగి ఉన్నాడో, ఏ మహిమ కలిగిన దేహము కలిగి ఉన్నాడో, ఏ మహిమ కలిగినటువంటి కృపను కలిగి ఉన్నాడో అటువంటి రూపాన్ని దేవుడు స్త్రీకి పురుషుడుకు పోసాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు స్త్రీగాను పురుషుడుగాను చేసి ఆయన రూపాన్ని వాళ్ళకి ఇచ్చి ఆయన స్వరూపాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అంటున్నాడు, ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఏమన్నా తెలుసా? ఇప్పుడు నువ్వు ఫలించాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు అభివృద్ధి పొందాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు విస్తరించాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు భూమిని నిందించాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు భూమిని లోపరుచుకోవాలి. హల్లెలూయా. వారిని ఎవరి పోలికతో చేశాడమ్మా? ఎవరి పోలికమ్మా? ఎవరి స్వరూపమమ్మా? దేవుని స్వరూపము, దేవుని పోలిక. అన్నట్టు గట్టిగా మాట ఒకసారి ఒక్కసారి మంచిగానండి. ఒక ఇద్దరు వస్తారా నా దగ్గరికి? ఒక ఇద్దరు
ఒక ఇద్దరు రండి, సాధ్యత యూట్యూబ్లో కనపడుతుంది రండి. దేవునికి ఇక్కడ నిలబడి ఒక అవ్వ అనుకోండి, ఒక ఆదాం అనుకోండి. ఓకేనా? నా వైపు తిరిగి ఉంచారు, ఇటు తిరిగి చాలా జాగ్రత్తగా వినండి, మీకు చూపిస్తే అర్థమవుతుంది. కనపడదు. ఒకరు ఆదాముగా ఒకరు అవ్వగా ఇక్కడ కనపడుతున్నారు. దేవుడు తాను స్వయంగా తన చేతులతోనే ఆదాముని అవ్వని ఎలా చేశాడో తెలుసా? దేవుని పోలిక వారిలో పెట్టాడు. ఆమేన్ చెప్పండి. దేవుని స్వరూపము వారిలో పెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, చూడండి, అరే వీళ్ళు నాలాగే ఉన్నారే, నా స్వరూపమే వీరిలో ఉంది, నా అందమే వీరిలో ఉంది, అర్థంలో చూసుకునే మీద ఉంది, వీళ్ళ ఆశీర్వదించాలి, వీళ్ళ దీవించాలి, వీళ్ళ అభిషేకించాలి, వీరు లోటుగా ఉండద్దు, వీరు కొత్తగా ఉండద్దు, వీరు వివేకంగా ఉండద్దు, వీరిని ఆశీర్వదించాలని చెప్పి దేవుడికి వీరిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు చెప్పండి? ఆయన పోలికలో ఉన్న వారిని చూసి ఆశీర్వదించాడు. నోట్ దిస్ పాయింట్. ఎవరిని పెడితే వాడిని ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? నా వాక్యం అర్థమవుతుందని స్తోత్రం చెప్పండి. ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించని ఏడ్చినా కొట్టుకున్న ఆశీర్వాదం రాదు. దేవుడు ఎప్పుడైతే ఆయన పోలిక నీలో చూస్తాడు, ఆమె చెప్పండి, ఆయన స్వరూపాన్ని నీలో చూస్తాడు, ఆమె చెప్పండి. దేవుడు అనుకున్నాడు వీళ్ళిద్దరిని చేసి అందంగా ఉన్నారే, స్వల్పంగా ఉన్నారే, తాజాగా ఉన్నారు, అదిగో నా పోలికే వారిలో ఉంది, అదిగో నాకులాగే వారు చూస్తున్నారు, అదిగో నాకులాగే వారు నవ్వుతూ ఉన్నారు, వీళ్ళని చూస్తే నన్ను చూసుకున్నట్లే ఉంది. ఇక ఆలస్యం ఎందుకని వీళ్ళిద్దరు చూసి ఈయన పోలికను వాళ్ళలో చూసుకొని ఈయన స్వరూపాన్ని వాళ్ళలో చూసుకొని ఆశీర్వదించడానికి వేగిరపడి వాళ్ళ మీద చేతులు వచ్చి ప్రభు ఆశీర్వదించేస్తున్నాడు. వాళ్ళిద్దరే అడుక్కోలేదయ్యా, మాకు ఆశీర్వాదాలు వాళ్ళిద్దరు అడుక్కోలేదు. వారిలో దేవుని పోలిక చూశాడు, వారిలో దేవుని స్వరూపాన్ని చూశాడు. భలే ఉన్నారే వీళ్ళిద్దరు, భలే ముచ్చటేస్తున్నారే, వీళ్ళకి ఆశీర్వాదం ఇవ్వకుండా ఉండలేదు, వీళ్ళని దీవించకుండా ఉండలేదు, వీళ్ళని బలపరచకుండా ఉండలేదు, వీరిని కొడుకుతో నేను పెట్టలేదు అని చెప్పి నా దేవుడు వీళ్ళిద్దరితో ఏం మాట్లాడారు తెలుసా? మీరిద్దరూ కలిసి ఫలించాలి. ఇద్దరు కలిసి అభివృద్ధి పొందాలి. ఆమె చెప్పండి. ఇద్దరు కలిసి భూమిని నిండించాలి. ఆమె చెప్పండి. ఇద్దరు కలిసి భూమిని ఏలుకోవాలి. వీళ్ళిద్దరు రాజులు. నా బిడ్డలకి ఎవడు ఎదురు రాకూడదు, ఎందుకంటే వీళ్ళు నా పోలికలో ఉన్నారు, నా రూపం వాళ్ళలో ఉంది, నా స్వరూపం వాళ్ళలో ఉంది, నా మనసు వాళ్ళలో ఉంది, నా తత్వమే వాళ్ళలో ఉంది, నా యొక్క హృదయం వాళ్ళలో ఉంది. దేవుడు ఆశీర్వదించేశాడు. ఆలోచించరా? ఇప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దయ్యం మొహాల్లాగా తెచ్చారు. లూసిఫర్ మొహం మీలో కనపడుతుంది, వాళ్ళు ఉన్న చండాలనే లక్షణాలని మీలో ఆమె చెప్పండి. వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుడు ఈ రోజుల్లో మనుషులను చూస్తే ఆశీర్వదించడానికి మనసు రావట్లేదు. ఎలా ఆశీర్వదించమంటావు, ఎలా దీవించమంటావు? అవుని ఆదామును చూసిన వెంటనే అయ్యా తండ్రి వాళ్ళు నా పోలికలో ఉన్నారు, ఎంత మురిసిపోయాడు అర్థం చేసి గెంతులు వేశాడు, ప్రవర్తించాడు. చిన్న పిల్లలు సంతోషంతో కేరింత వేసినట్లుగా వాళ్ళిద్దరు చూసి ముచ్చటించాడు. తండ్రి వాళ్ళిద్దరు చూస్తే ఆడలేకపోతున్నానయ్యా, వాళ్ళ నోటితో ఉండదు, వాళ్ళు ఫలించాలని ఆశీర్వదించాలని ఉందయ్యా. తండ్రితో మాట్లాడుతున్నాడు కుమారుడు. వాళ్ళు ఆశీర్వాదాలు అడుక్కోవట్లేదు, ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయట్లేదు, ఆశీర్వాదం కావాలని ఎలా పడితే అలాంటి మనసుతో ఏడుస్తూ ప్రార్థన చేయట్లేదు. వాళ్ళ ఆశీర్వాదాలు అడగకపోయినా దేవుని రూపాన్ని, దేవుని స్వరూపాన్ని చూసి జగమేలిన రారాజు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఇలాగా మీరిద్దరూ ఫలించాలి, మీ ఫలింపుకి ఎప్పుడు అడ్డు రాకూడదు. హల్లెలూయా. మీరిద్దరూ అభివృద్ధి పొందాలి, మీ అభివృద్ధిని అడ్డుకునే మనగాడే పుట్టలేదు. మీరిద్దరూ కలిసి భూమిని నిండించాలి, మీరిద్దరూ కలిసి భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏడుకోవాలి. ఎవడు అడ్డు చెప్పడానికి లేదు, ఎవడు ఆపడానికి లేదు. ఏంట్రా మీరు పెత్తనం చలాయిస్తున్నారని ఎప్పుడు మీ వద్దకు వచ్చి మాట్లాడడానికి వీళ్ళు లేకుండా మీరిద్దరు రాజులేని దేవుడు అభిషేకించాడు. ఎందుకంటే దేవుని పోలిక, దేవుని స్వరూపము
ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను వాళ్ళు చూసుకోగలని మొత్సడి పుట్టిపోయిందండి దేవుడికి. ఈ రోజున ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని ప్రభువు పేరుతో మనం చేస్తున్నాను. ఈ రోజున సంఘం ఎలా ఆశీర్వదించబడుతుంది, ఈ రోజున సంఘం ఎలా అభివృద్ధి పొందుతుంది, ఈ రోజున సంఘం ఎలా ఫలిస్తుంది, ఈ రోజున సంఘం ఎలా నిండిద్ది, ఈ రోజున సంఘము దేనిని లోపరుచుకుంటుంది. ఎవరు వచ్చినా మీరు వెనక్కి తిరగకూడదు. నా వైపే చూస్తే దేవుడు మీకు వజ్రాల బంగారం వెండి మోటిచ్చి పంపిస్తాడు ఇంటికి. గట్టిగా చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ అనండి. ఒక్క పూట ఈ రోజు నన్ను భరించండి, ఒక్క పూట నన్ను భరించండి. ఒక్క పూట నన్ను భరిస్తే నేను వెళ్ళిపోతాను, మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంచెం గట్టిగా అవ్వటానికి ఇప్పుడే సెలైన్ పెట్టుకొని వచ్చామయ్య గారు అన్నట్టుగా ఆమె చెప్తున్నారు. నాకు ఏమాపోవడం అలా చెప్తే గట్టిగా, హుషారుగా, శక్తివంతంగా కృపలు పొందుకొని, శక్తి లేకపోయినా నీరసం ఉన్నా పని చేసి ఒళ్ళు నొప్పులు వచ్చేత నేను నీరసం ఉన్నానయ్యా, కానీ మీరు అనమంటారు కదా, నేను రోషం చేసుకొని గట్టిగా ఊపిరి పెగబెట్టుకొని గట్టిగా ఆమెను అన్నావు అనుకో, నా దేవుని నోటి నింపేస్తాడు. ఆమె చెప్పండి. దేవుని మందిరంలో అలసట గాని, దుఃఖము గాని, నీరసం గాని, నొప్పులు గాని, సాకులు చెప్పకూడదు. అర్థమవుతుందా? దేవుని మందిరంలో శక్తి లేకపోయినా గట్టిగా నా ప్రభువును స్తుతించగలగాలి. అదే గొడవ పడమను, ఈ సందులో పక్క సందు కనపడుతుంది నీ అరుపు. అదే ఇక్కడ ఆమె చెప్పను, ఆమె గొంతే రాదు, గొంతు ఆపరేషన్ అయి వచ్చినట్టుగా ఉంటుంది నీ అబ్బాయి. ఎవరికైనా గొంతు ఆపరేషన్ అయితే స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు మా గొంతు ఆపరేషన్ అవ్వకుండా మరి గట్టిగా ఆమె చెప్పండి, చెప్పలేదు. మళ్ళీ నాకు ఆన్లైన్ ప్రేయర్ 11 గంటలకు స్టార్ట్ అయిపోతాడు. 3-4 ఇంటి దాకా అక్కడే పడి రావాలి మందిరం. అర్థమైందా? నేను శుక్రవారం మెసేజ్ చెప్పుకొచ్చాను. ఈ వయసులో దేవుని కృపను బట్టి అందరూ వరే అరవ మాత్రం గొంతు పోతాయి, లోకల్ కార్డ్స్ ఇవే అదే పోతాయి అని ఎవరి మాట లెక్క చేయట్లేదు. పోతే పోయి దేవుని వస్తారు. దేవుని కొరకేగా వాడేది. వాడట్లేదుగా, ముచ్చట్లకు వాడట్లేదుగా, సౌండ్ పాటలకు వాడట్లేదుగా, దేవుని కొరకే గడిచేది, దేవుని కొరకేగా నేను ముందుకు సాగేది. ఏదైనా ఆయనే చూసుకుంటాడు. దేవునికి పోయి మొక్కలు. అందుకే ఈ ఒక్కరోజు హుషారుగా మందిరం అంతా దప్త నిలిపోయినట్లుగా నీ కేకలు వినపడాలి. కీర్తన 47 ఏముంది? జయధ్వనులతో చప్పట్లు కొట్టి ఆర్భాటము చేయండి వాక్యం చదివేస్తుంది. మిమ్మల్ని తెరవమని చెప్పలా, చెప్తున్నాను నేను. కీర్తన 47 1వ వచనం ఉంటుంది. ఇంటికి వెళ్ళాలి చదువుకోండి. మీకు వర్క్ ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళి పడుకుంటారు 3 పూటలు దిగి. అందుకే వర్క్ చేస్తారు. ఇంటికి వెళ్ళి అలాంటివన్నీ చదువుకోండి. ఇక్కడే చదివేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఏముంటుంది అక్కడ షెల్ఫ్లో పడేసి బూజు దులుపుకొని ఆదివారాలు తీసుకుని వస్తారు. ఇలాంటి వర్క్లు ఇంటికి వెళ్ళి చదువుకోవాలా, నోట్ చేసుకోవాలి, మైండ్లో పెట్టేసుకోవాలి. అయితే ఇంటికి వెళ్ళి చదువు తెరిచి చదవాలి. కాబట్టి కీర్తన 47 1వ వచనంలో ఉంటది. 1వ చరణంలో అది సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధ్వనులతో ఆర్భాటం చేయండి. మీకు నచ్చింది అనుకో, నేను వాక్యం చెప్తున్నాను కదా, మీకు ఏ మాట నచ్చితే ఆ మాటకి గట్టిగా చప్పట్లు ప్రభునామాన్ని కనపరచండి. అంటే ఎవరు లేడు ఈ రోజు మీకు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరు అడ్డుకోడు. అర్థమైందా? చప్పట్లు కొడుతున్నాడు సుప్రనాథ్ ఏమంటారు అన్నారు అందరూ అసలు. ఎందుకంటే నేను ఉన్నాను ఇక్కడ అన్నారు. నీ ఇష్టం, నీకు ఏ మాట నచ్చితే ఆ మాటకి గట్టిగా ప్రభుని స్తుతించు. ఏ మాటకి నీ జీవితంలో నేను చెప్పింది ఏది కనెక్ట్ అయిపోతుందో అక్కడ గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభునామాన్ని కనపరచు. ఎప్పుడు అప్పుడు మందిరం స్తోత్రం చెప్పండి. అమ్మను చూశాడు, ఆదామును చూశాడు, ముచ్చటేసింది, మురిసిపోయాడు, గంతులు వేశాడు, పర్వతించాడు, వాళ్ళని ఆశీర్వదించేశాడు. అన్నాడు, మీరిద్దరూ ఫలించాలి బాబులారా. మీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్లుగా ఉండకూడదు. ఈ సంఘం ఫలించాలి, ఈ పరిచయం ఫలించాలి, ఈ కుటుంబం ఫలించాలి, ఈ భర్త ఫలించాలి, నువ్వు ఫలించాలి, పిల్లలు ఫలించాలి. మీరు ఫలవంతమైన జీవితం చేయాలి, అభివృద్ధి పొందాలి, ఈ భూమిని నిర్మించాలి, మీరు భూమిని ఏడుకోవాలి. మీరే రోజులుగా మారిపోవాలి, పోలీసు బతుకులు పోవాలి, మీరే ఏలుబడి చేయాలి. ఎవరిని చూసి అంటాడు ఈ ఆశీర్వాదం ఎవరికి ఇస్తాడు? ఆయన పోలిక ఎవరిలో కనబడుతుందో, ఆయన రూపం ఎవరిలో కనపడుతుందో, ఆయన స్వభావం ఎవరిలో కనపడుతుందో, మొదటిలో ఇచ్చిన మహిమ ఉందా, మొదటిలో ఆయన పోలిక ఉందా, మొదటిలో ఆయన స్వరూపం ఉందా, మొదటిలో ఆ కర్తవ్యం ఉందా, మొదటిలో ఆయన మనసు నీకుందా? ఎలాగైపోయిన బ్రతుకులు, ఎలాగైపోయిన మన జీవితాలు, ఆ
ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఏమండి, ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదం వేరు, కానుకలిస్తే వచ్చే ఆశీర్వాదం వేరు, మందిరానికి వస్తే వచ్చే ఆశీర్వాదం వేరు, దర్శనం పంపిస్తే ఆశీర్వాదం వేరు. ఇప్పుడు నేను చెప్పే ఆశీర్వాదం హై లెవెల్ ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. చెప్పే ఆశీర్వాదం అదొక ఆశీర్వాదం కాదు, నామకార్థ ఆశీర్వాదం కాదు, ఈ రోజు ఉండి రేపు ఉండబోయే ఆశీర్వాదం కాదు. నేను ప్రకటించే ఆశీర్వాదం ఏంటో చెప్పునా? నీవు ఫలిస్తానే ఉంటావు, నీ వృద్ధి చెందుతూనే ఉంటావు, ఆత్మీయ జీవితం చేస్తూనే ఉంటావు, ఆశీర్వదించబడుతూనే ఉంటావు, దీవించబడుతూనే ఉంటావు. ఈ రెండు మాటలు కలిపి ఒక ముక్కలో కుదిర్చి చెప్తున్నాను. దేవుని స్వరూపము, దేవుని పోలిక మనలో ఉండాలి కదా. ఆ రెండు కలిపితే దేవుని వలె సంపూర్ణమైపోవాలి. మనం సంపూర్ణతలోనికి మనం ఎప్పుడైతే వస్తామో కొదువలేని ఆశీర్వాదాన్ని దేవుడు కుమరిస్తున్నాడు. కొదువలేని ఆశీర్వాదం ఈ మినిస్ట్రీ మీద, ఈ సంఘం మీద, సంఘంలోకి వచ్చే విశ్వాసుల మీద, ఈ శబ్ద తరంగంలో వినేటువంటి ఆ ప్రజల మీద ఆశీర్వాదము కుండపోతముగా లెక్కపత్రం లేకుండా దిగి రావాలంటే ఆయన పోలిక నిన్ను చూడంగానే కనపడిపోవాలి, ఆయన రూపం నిన్ను చూడంగానే కనపడిపోవాలి, ఆయన స్వభావం నిన్ను చూడగానే కనపడిపోవాలి. ఈ రోజున ఎలా ఉందో తెలుసా పరిస్థితి? మనుషుల్ని చూసి ఆయన హృదయంలో నొచ్చుకొని సంతాపపడే పరిస్థితి ఈ రోజు. మందిరానికి వస్తున్న బిడ్డలను చూసి సంతోషించట్లేదు, బాధపడుతున్నాడు. యేసు ప్రభుని కనుక నువ్వు అడగలిగితే ఎందుకయ్యా నువ్వు బాధపడతావు, ఎందుకు అంత డల్లుగా ఫేస్ పెట్టుకున్నావు, నవ్వరాదా అన్నావనుకో, నువ్వు పాపిష్టి జీవితం చేస్తున్నావు, పాపిష్టి బ్రతుకును బ్రతుకుతున్నావు, వ్యతిరేకంగా జీవిస్తున్నావు, వాక్యానికి వ్యతిరేకమే, నాకు వ్యతిరేకమే, దైవజనుడికి వ్యతిరేకమే, ఎలా నమ్మమంటావు అంటాడు దేవుడు. ఈ రోజున నిన్ను చూస్తే ఆయన ముఖంలో చిరునవ్వు రావాలి, నిన్ను చూస్తే గొంతులు వేయాలి. అదుగో నా పోలిక వచ్చింది, అదుగో నా స్వరూపం వచ్చింది, అదుగో నా రూపం వచ్చింది, అదుగో నా బంగారు తల్లి వచ్చింది, అదుగో నా బంగారు తండ్రి వచ్చాడు, నా పరువు నిలబెట్టగలిగిన వాడు వచ్చాడు, అపవాది ముందు నన్ను గొప్ప చేయవాడు వచ్చాడు, లోకము ముందు నన్ను గొప్ప చేయవాడు వచ్చాడని నా దేవుడిని చూడవాలి. అలాంటి దేవుడు నిన్ను చూసి బాధపడుతున్నాడు, భయంకరంగా రోదన చేస్తున్నాడు, భయంకరంగా సంఘం. ఇది ఈ మాటలు ఏం చెప్పట్లా, ఆదికాండము 6:6లో ఉన్న ఈ మాటలన్నీ, ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మాటలన్నీ నేను చెప్పట్లేదు. ఆయన భూమి మీద ఉన్న సమస్త జనులను చూసి అది గొప్పకు సంతాపపడ్డాడు, బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఒక మాట చదవండి, ఆదికాండం 6:12 చదవండి, ఒక్కళ్ళు చదవండి. అమ్మగారు ఎవరు చదువుతున్నారు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది, తన హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, 6:12 నమ్మ చదివేది, 6:12 చదవండి. ఇక్కడ మైపడే శిల్పమంటారు నన్ను. ఇక ఒక్కరు మంచిగా చదవండి, ఈ పోటీ ఏదో పరిశుద్ధంలో చూపించండి. ఒక్కరు చదవండి గట్టిగా చక్కగా. 6:12 దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఇది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి మీద సమస్త జనులు చెడిపోయారు, భూమి చెడిపోయింది, బలాత్కారానికి బడంబడిగా చేసుకుంది. నేను ఏర్పాటు చేసిన మహిమ మార్గాలు, మేఘము వంటి మార్గాలు, అగ్ని వంటి మార్గాలు, పూల మాటలన్నీ చెరిపేసుకుంటున్నారు. అయ్యా ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఈ బతుకు, ఎందుకు పుట్టించావయ్యా అంటూ పైపెచ్చు. దేవుడు నిన్ను అలా నీరసపు కొట్టు మొహంలాగా దేవుడు చేయలేదు, ఆశీర్వాదం లేని దానిలాగా దేవుడు చేయలేదు. నీ ముందు మంచి మంచి మార్గాలు తెరిచిపెడితే నీ తింగిరితనం వల్ల, నీ అపవిత్రత వల్ల, నీ చోదం వల్ల, నీ వ్యతిరేకత వల్ల, నీ శాపము పాపము విషయం వల్ల ఆ నూతనమైన మార్గాలు, మహిమ కలిగిన మార్గాలు, పరలోక మార్గాలు నీ అంతట నువ్వే చెరిపేస్తున్నావు. దేవుడు చెరపట్లేదమ్మా, దేవుడు మనకన్నీ మంచి మార్గాలు పెట్టాడు, ఆ మార్గములని చెరిపేసుకుంటూ వస్తున్నావు. ఆ
పిచ్చిలన్నీ కూలు చేసుకుంటూ వస్తున్నావు. నేను బాంబులు తయారు చేసేదాన్ని, ప్రతి పిచ్చి కూలిపోవాలని బాంబులు వేసేస్తున్నావు పిచ్చుల మీద. పట్ట పేదవతలు పడిపోతున్నాయి. దేవుడు రథసారథిగా మనకి కట్టాడు, వార్తను వేశాడు. మహిమ కలిగిన మార్గానికి, ఆశీర్వాద మార్గానికి, కృప కలిగిన మార్గానికి, ఆరోగ్యకరమైన మార్గానికి, దీవెనకరమైన మార్గానికి పాటలు వేస్తే నీ మత్తత్వం వల్ల, వ్యతిరేకత వల్ల, పాపం వల్ల, చెడు ఆలోచన వల్ల, చెడు స్వభావాల వల్ల ఆ మార్గాలని ఏం చేస్తున్నామో మనం చెరిపేస్తున్నాం. దేవుని మీద తప్పెందుకు మోయాలి? దేవుడు ఏమో అన్యాయం చేసేవాడు కాదు, నటి నది సముద్రమును వదిలేసేవాడు కాదు, నడి రోడ్డు వదిలేసి వల్ల కాదని చెప్పేవాడు కాదు, ఆయన పక్షపాతి కాదు. ఆయన మీద పడి ఆడటమే. నీ బుద్ధి గడి తిని నువ్వు మార్గాలు చదివేసుకుంటున్నావు. ఏంటో అయ్యారు ఇలా అయిపోయింది నా పరిస్థితి, ఏంటోనండి ఇలా తగలడిపోయింది నా పరిస్థితి, నా బిడ్డలు చూస్తే ఎదగట్లేదు, నా కుటుంబంలో చూస్తే అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఏంటోనండి. దేవుడు ఎందుకు నాకే ఎన్ని శ్రమలు పెడతాడు, నాకే ఎన్ని కష్టాలు పెడతాడు, నాకే ఎంత బాధ? భూమి మీద ఎవరూ లేనట్లుగా నన్నే పట్టించుకొని నాకే విపరీతమైన యోగుకున్న శ్రమల కంటే ఎక్కువ పెట్టేస్తున్నాడు అయ్యగారు అని అంటుంది ఒక నాకు బాగా గుర్తు. ఆవిడ ఫేస్ ఏ ఊరో గుర్తులేదు కానీ ఆ ఫేస్ మాత్రం బాగా గుర్తుంది. ఆమె అంటుంది భూమి మీద ఎవరికి లేని బాధ ఆమెకు వచ్చేసింది. నాకు ఎందుకు ఏం బాధమ్మా అంటే ఒకరికి ఇడిచి ఒకరికి దొబ్బొస్తుందంట. ముందర కూలింగ్ వాటర్ తాగడం మానయ్యన్న, నిజంగానే కూలింగ్ వాటర్ తాగుతుందంట. ముంచులో పాది చలికాలం దాటి, ఎండాకాలం దాటి, వర్షాకాలం దాటిన దగ్గర ఒకటికి ఇడిచి ఒకటి రాక మొత్తానికి రాక మరి ఆగిపోతుంటారు. తప్పు మన దగ్గర పెట్టుకుని మార్గాలు మనం చేరిపేసుకొని దేవుడు నూతన మార్గాలు, జీవము కలిగిన మార్గాలు, పునరుత్థాన మార్గాలు, శక్తివంతమైన మార్గాలు మన కొరకు తెరిచిపెట్టగా నీవే నీ చేతులతో నీవు చెరిపేసుకున్న మార్గాలు, దివ్యకరమైన మార్గాలు, శ్రేష్టమైన మార్గాలు ఆలోచించేసుకో. దేవుడు చాలా సంతపడిపోతున్నాడు. ఇచ్చిన మహిమనే తీసి అవతలేస్తున్నాం, ఇచ్చిన తోటలోనే సక్రమంగా బతకలేకపోతున్నాం. ఏదైనా తోటలో ఏం చెప్పాలి? ఇచ్చిన అధికారం ఉపయోగించుకోవడం రాక సాతానికి లోబడిపోతా ఉన్నావు. ఏమేమి లేదో చెప్పు దేవుడికి. ఆదిలో అవ్వకి, ఆదాముకి దేవుడు అధికారం ఏమి లేదా ఇచ్చాడు. కానీ వాళ్ళు సర్పం వచ్చినప్పుడు సర్పం మీద ఏలుబడి చేయాలి, కానీ దానికి లోబడిపోయారు. అక్కడ సబ్జెక్ట్ అంతా మారిపోయింది. ఏదైనా తోట ఇచ్చాడు, దాంట్లో ఉండటం వాళ్ళకి చాతవలేదు. దేవుడు మహిమే స్వయంగా వాళ్ళకి ఇచ్చాడు, ఆ మహిమను కూడా సద్వినియోగం చేసుకోవడం వాళ్ళకి చాతవలేదు. మనుషులు ఈ రోజున దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు ఎలా ఉపయోగించాలో, ఎలా వాడుకోవాలో, ఎలా భయభక్తులు కలిగి జీవించాలో తెలియకుండా వ్యతిరేకమైన స్వభావాలు, వ్యతిరేకమైన మనస్సు, వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి మంచి మంచి మార్గాలు చెరిపేసుకొని నాశనానికి, నరకానికి పోయే మార్గాలు పడిపోయి కొట్టుకు మిట్లాడుకుని అయ్యగారుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయ్యా, మేము 3 పూటలు తిని పడుకుంటాం, నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి రకాలు వచ్చేసారు ఈ రోజుల్లో. నేను అందరి కోసం చేసే లాభవట్లేదు దేవుడు స్తోత్రం. అలే 3 పూటలు తిని అంటారు, మేము ఉపవాసం ప్రార్థన చేయాలంట. వాళ్ళేమో 6-7 గంటలు పడుకుంటారు, మేము 2 గంటలు పడుకుని 4 కోసం అర్ధరాత్రి ప్రార్థన చేయాలంట. అట్లా తయారైపోయింది తెలుసమ్మా. ఆలోచన చేయండి ఒకసారి. దేవుని ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? నువ్వు ఆనందం చేస్తున్న మాట నిజమైతే, వాక్యం చదువుతున్న మాట నిజమైతే, మందిరానికి వస్తున్న మాట నిజమైతే, మానక దశమ భాగం దేవునికి ఇస్తున్న మాట నిజమైతే, కానుకలో సమర్పిస్తున్న మాట నిజమైతే, నీ ప్రాణాత్మ దేహాలు దేవునికి ఇచ్చిన మాట నిజమైతే ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? ఎందుకు శాపమే వచ్చినట్లుగా ఉంటుంది? ఎందుకు కీడే విలేతాండం ఉన్నట్లుగా ఉంటుంది అంటే ఒక మాట చెప్పిన, నీలో యేసయ్య పోలిక పోయింది, యేసయ్య స్వరూపం పోయింది, యేసయ్య మనస్తత్వం పోయింది. ఆయన స్వరూపము కానీ, ఆయన రూపము కానీ, ఆయన పోలిక కానీ లేదు. కాబట్టి ఆశీర్వాదం పొందుకోలేకపోతుంది. దేవుడి రోజు ఈ సంఘాన్ని చూసి నేను ఎలా ఆలోచించాను తెలుసా? గొప్పక రాకముందు కారులో నేను అనుకున్నాను, అయ్యా పౌలరాజు అయ్య గారి సంఘాన్ని చూసి దేవుడు వెంటనే ఆశీర్వాదాలు ఇచ్చేయడానికి దిగొచ్చేయాలి పరలోకం నుండి, ఒక్కరిని కూడా ఆపకూడదు. నేను వెళ్ళిపోవాలి, అయ్యగారి సన్నిధికి వెళ్ళిపోవాలి. అయ్యగారు చర్చిలో ఉన్న యవనస్తులు కానీ, నడివేసి వారు కానీ, ముసలివారు కానీ, పొడుసు వాళ్ళు కానీ, కుర్రవాళ్ళు కానీ, ఓ పురుషులు కానీ, అబ్బా నా పోలిక చేస్తున్నారు, నా రూపం చేస్తున్నారు, నా స్వభావం చేస్తున్నారు, నా ప్రవర్తన చేస్తున్నారు అని చెప్పి దేవుడిని ఆశీర్వదించడానికి కాలు వెనక్కి తీయకూడదు, ఆయన చెయ్యి వెనక్కి తీయకూడదు. నేను కారులో అనుకుంటా వస్తున్నానయ్యా,
ఆ సంఘంలో మీరు ఆశీర్వదించే విషయంలో ఉప్పెత్తున దిగి వచ్చి మనం ఆశీర్వదించేయాలయ్యా. వారిని మరి ఎక్కువగా వారిని ప్రభు ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని అనుకుంటూ వస్తున్నా. మీకు అనిపించట్లేదా? గట్టిగా ఆమె చెప్పలే. నాకే ఎంత హుషారు ఉంది మీ సంఘం పట్ల. నాకేం వద్దులే బాబాయ్, బాబాయ్యా మాకేం వద్దులే, ఇచ్చిన వరకు సార్లే అనుకుంటుంటే జీవితాలు అర్థమే, జీవితాలు నాశనమే. దేవుడు ఆశీర్వదిస్తానంటుండగా దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమె చెప్పండి. లైన్లో సిద్ధంగా కాదు, ఆయన పోలికను ఆయన స్వరూపాన్ని ధరించుకొని సిద్ధంగా ఉండాలి. దేవుని పోలిక వచ్చేయాలి, దేవుని స్వరూపం వచ్చేయాలి, దేవుని మనసు వచ్చేయాలి, దేవుని హక్కులు వచ్చేయాలి, దేవుని మాట తీరు వచ్చేయాలి, దేవుని కనుదృష్టి వచ్చేయాలి, అసలు దేవుని నడక వచ్చేయాలి, దేవుని పడక వచ్చేయాలి, దేవుని మనసు వచ్చేయాలి. అప్పుడు వస్తే దేవుడు నువ్వు ఫలిస్తావు అంటాడు, నువ్వు అభివృద్ధి పొందుతావు అంటాడు, భూమిని నిండిస్తావు అంటాడు, నేను అభిషేకిస్తాను అంటాడు, నా మహిమ నీ మీద దిగి వస్తుంది అంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆశీర్వాదాలు కురిపించాలని అనుకుంటాడు. ఆయన దాచుకునే దేవుడా? ఆశీర్వాదాలు ఆయన ఎందుకు? ఆశీర్వాదాలు ఎవరికి ఇవ్వడానికి చెప్పండి? ఎవరికి ఇవ్వడానికి? మనకు అని వదిలేసి నాకు ఇవ్వడానికి అనండి. ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వడానికి? అవన్నీ ఎవరికి? అక్కడ ఇల్లు ఎవరి కోసం కడుతున్నాడు? భవంతులు ఎవరి కోసం కడుతున్నాడు? ఆశీర్వాదాలు ఎవరి కొరకు? కృప ఎవరి కొరకు? కనికరం ఎవరి కొరకు? మరి బుద్ధి ఎవరు మాట్లాడతావు? నీ కొరకైనవి నీ కొరకు ఇవ్వకుండా మాట్లాడా? ఎందుకు ఇవ్వట్లేదంటే నీ వైపు తప్పు ఉందని ఆలోచించాలి కదా. కొత్త ఆయన మీద పడి ఏడుతో దైవజనుడి మీద పడేది, కొత్త ఏడులే ఇటు కాదు. దైవజనుడి మీద పడినా పడేడవాలి, శివుడి మీద ఉన్నా పడేడవాలి. నా చెయ్యదు చేశాడు, నన్ను చూడట్లేదు, అయ్యగారు పట్టించుకోవట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు, నన్ను పలకరించట్లేదు. పలకరించాలా? ఎలా వస్తుందన్న ఆశీర్వాదం? దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఉన్నాడు మనకి. రోజు రోజుకి కొత్త ఆలోచన కలుగున్నాడబ్బా. ఈ రోజు నా బిడ్డకి ఆశీర్వాదం ఇవ్వాలరా, ఈ రోజు ఈ బిడ్డకి గిఫ్ట్ ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటే నువ్వేమో దానికి అనుగుణంగా ఉండకుండా, దానికి మౌళ్ళుగా ఉండకుండా, దానికి సరితూగేటట్టు ఉండకుండా వ్యతిరేకంగా ఉండి, వ్యతిరేక స్వభావం ఉండి ఎంత భయంకరంగా తయారైపోతున్నారు. దేవుడు ఆశీర్వాదించడానికి ఉన్నాడు, దేవుడు శపించడానికి లేడు. ఆ వాస్తవాన్ని గమనించండి. రాత్రి దేవుడు శపించడు, దేవుడు ఆశీర్వదించేవాడు. ఆ ఆశీర్వదించేవాడు నిన్ను చూడంగానే రూపెత్తున దిగి వచ్చి ఆశీర్వదించట్లేదంటే నీ అనుభవాలు వేరుగా ఉన్నాయి, నీ మనసు వేరుగా ఉంది, నీ ఆలోచన వేరుగా ఉంది, నీ నడక వేరుగా ఉంది, పడక వేరుగా ఉంది, మాట వేరుగా ఉంది, నీ చూపు వేరుగా ఉంది, వినికిడి వేరుగా ఉంది, నీ స్వభావమే టోటల్గా వేరుగా ఉంది. అందుకే వెనకడుగు వేస్తున్నాడు, ఇవ్వాలని వస్తున్నాడు, ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆరోగ్యం ఇవ్వాలని వస్తున్నాడు, ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన శక్తిని పంపాలని ఆయన ఎదురు చూస్తూ వస్తున్నాడు, ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమైనా పలానా బహుమతి పట్టుకొని పగలొక్క మంచి ఎందుకు వచ్చావే, ఇవ్వకుండా వెళ్ళిపోయావే అని కనుక దేవుడు నేను అడిగాను అనుకో దేవుడు ఆయన అంటాడు, ఏవి నా పోలిక లేదు, నా రూపం బొత్తిగా లేదు ఆమెలో. ఎలా ఆశీర్వదించమంటావు? ఎలా దీవించమంటావు? నిన్ను ఈ రోజున ఆశీర్వదించు, కరుణించు, కృప చూపించని ప్రార్థనలు మాని ఆయన పోలికలకు మారటానికి ప్రయత్నాలు చేయండి. ఆయన స్వభావముతో నింపబడ్డానికి ప్రయత్నాలు చేయండి. ఆయన స్వభావము, ఆయన పోలిక, ఆయన రూపం మనలోనికి రావడానికి ప్రయత్నాలు మొదలవ్వాలి. ఆ ప్రయత్నాలు భాగమే ఈ 3వ శనివారం ప్రార్థనలు. అంతేనా? లేదా ఒక ఆదివారం పెట్టి ముగించి మేము వెళ్ళిపోవాలి. మేము శనివారం తెలిసి ఎందుకు మా పని లేదు. 3వ శనివారం ఎక్స్పెషల్ ఎందుకు ప్రార్థన పెట్టాలి? ఆదివారాలు ఎలాగో జరుగుతున్నాయి గారు, శనివారం ఎందుకు ప్రార్థన? మన ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి. వాళ్ళతో అరిసి వాళ్ళ మొక్కలు చూసి మనకి బీపీ షుగర్లు ఎక్కువైపోతాయి. ఎందుకు అయ్యారు అని ఆయన అడిగారు. ఆయన చెప్పే డైలాగ్ ఏంటంటే, అయ్యా సంఘము పరిపూర్ణం అవ్వాలి. ఏమవ్వాలి? సంఘము దేనిలో పరిపూర్ణం అవ్వాలి? దేవుని పోలిక, దేవుని స్వరూపంలో పరిపూర్ణమైపోవాలి. ఈ శనివారం కూటలు ఎందుకో తెలుసా? మీరు అనుకుంటారు ఆయన పిచ్చి పెడతా ఉంటాడులే, ఆయన అట్టగా పెడతాడులే, ఇంటి దగ్గర కూర్చొని
చేపలు పరుపులు వేసుకొని అక్కడ కూర్చొని ఎందో పడుకొని ఎందో సౌండ్ బాక్స్ బయట పెట్టారుగా. ప్రతి నెల 3వ శనివారం రావాలి. ఎందుకంటే నేను స్పెషల్ క్లాస్ తీసుకొని దేవుడు చెక్కుతున్నాడు. ఆయన కోరికలో చెక్కుతున్నాడు, ఆయన స్వభావంలో చెక్కుతున్నాడు. అర్థమైందా? చెక్కే ప్రోగ్రాం శనివారం రా మారకుండా. ప్రతి శనివారం, ప్రతి నెల 3వ శనివారం వచ్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. అయ్యా, నేను స్థిరని నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను, నన్ను చెక్కయ్య. భక్తుడు అన్నాడు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో స్థిరాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో మందిరానికి రావాలి. ఇప్పుడు నేను ఆయన చెక్కాలంటే ఆరాధనలో దిక్కులు చూడాలా, ఆరాధనలో కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు నిన్న ఆయన చెక్కాలంటే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే బయటికి 4-10 సార్లు తిరగాల, మోకాలు వేయాలి. నువ్వు సమయం ఇవ్వకుండా శకం అంటే ఎంతసేపు? ఇందాక అయ్యగారు మాట అన్నారు, అయ్యగారు గ్రీటింగ్స్ చెప్తూ చక్కని మాట, చక్కని మాట, వెచ్చని మాట. కానీ ప్రజలు పనులకు వెళ్తున్నారు. మొక్కజొన్న పనులమ్మా, నీ పనే నిన్ను ప్రలోభం తీసుకెళ్ళిందంటే 2 పూటలు కాదు, ఎన్ని పూటలు అంటే 2 పూటలు. అలా చెప్తూ అయ్యగారు ఒక మాట అన్నాడు, ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినాలు కంటే శ్రేష్టం. దేవుని మందిరానికి పని సాగు చెప్పొద్దు, దేవుని మందిరానికి నీరసం అనే సాగు చెప్పకూడదు. అదే పనికి సెలవు పెట్టమ్మా, ఎక్కడ కుదిరింది? అదే పనికి వెళ్ళకుండా మాను, పనికి నొప్పులు వచ్చినా పనికి వెళ్ళిపోతారు, బొద్దుని వరి అత్తటి వేసుకోవచ్చు. అది మందిరం వస్తే ఈ తొంటి పట్టేసింది, ఇక నిజంగానే పట్టేను కాక అంటారు. నాకు ఎవరైనా తెచ్చి చెప్తే పట్టకపోయినా పట్టిందంటూ మా చర్చలు ఎవరైనా వచ్చారు జరుగును కాక అంటారు. దేవుడు ఇస్తారు, నిజంగానే పట్టేది. అబద్ధం చెప్పి నిజంగానే దైవజనుడి దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పిన అన్నీ జరుగుతాయి. తెలుసా విషయం మీకు? దైవజనుడి దగ్గరకు వచ్చి అననీయ సఫీరాలు ఇప్పుడు అదే చెప్పారు, తలకాయ చెప్పొద్దు, నా వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని చెక్కుతున్నాడు, పక్కకి వెనక్కి చూడకూడదు. చెక్కుతున్నప్పుడు చెక్కుతున్న వాడిని మనం అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? ఉండే ఎవరు వస్తున్నాయి వెనక్కి చూడాలి, చూడకపోతే నా ఫీలింగ్ నాకు, ఆయన ఎవరో నేను కనిపెట్టాలి, ఆయన పేరు నేను కలుసుకోవాలి, ఆయన ఎక్కడ కూర్చుంటాడో చూడాలి. ఇవన్నీ వద్దమ్మా, నా వైపే చూస్తే మన బతుకులు బాగుపడతాయి. ఆమె చెప్పండి, మన జీవితాలు బాగుపడతాయి. ఆమె చెప్పండి. ఇప్పుడు సరే, దేవుని పోలిక రావాలి, దేవుని రూపం రావాలి. ఎలా వస్తుంది చెప్పండి, నాకు తెలియదు ఎలా వస్తుంది.
ఏమా? హలో, బ్రతుకున్న వాళ్ళందరూ ఆమేన్ అనండి. ఓకే, అందరూ సజీవులైన స్తోత్రం. ఇప్పుడు దేవుని పోలిక మనలోకి రావాలమ్మా, దేవుని స్వరూపం మనలోకి రావాలి. ఎలాగా? మనం దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఒక మట్టి ముద్దగా ఆయన చేతుల్లోకి మనం రావాలి. నన్ను చక్కమని దేవుని అడగాలి. నన్ను మయా కుమ్మరి వాడు మట్టిని తీసి సాల మీద పెట్టి ఘనమైన శ్రేష్టమైన పాత్ర చేసినట్లుగా నన్ను కూడా నీకు వలె మార్చమని దేవుణ్ణి అడగాలి. ఆదివారం మందిరానికి రావాలి, ఆరాధనలో ఏకీభవించాలి, పాటలు పాడుతున్నప్పుడు పాడాలి, ఆరాధనలో పరవశించాలి, గొంతులు వేయాలి, దేవుని కృపను పొందుకోవాలి. దిక్కులు చూడకూడదు, 1కి 10 సార్లు లేగి చట్టీలు తిరగకూడదు. ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనలో ఉండాలి, మందిర సమయానికి మందిరంలో ఉండాలి, పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడాలి, ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన ఉండాలి, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినాలి. అప్పుడే దేవుని పోలిక మనలోకి వస్తుంది, దేవుని రూపం మనలోకి వస్తుంది. ఒక మట్టి ముద్దగా తయారయ్యే చేతులకు వెళ్ళిపోదామా? ఒక శిలవలే ఆ శిల్పి చేతులకు వెళ్ళిపోదామా? చక్కమని అడుగుదాం దేవుడు. ఈ పాపిష్టి స్వభావం చెక్కే, ఈ దౌర్భాగ్య స్వభావం చైత్రపడే, ఈ రోగ బతుకు, పాపిష్టి బతుకు, నీచ నికృష్టమైన బతుకు, ఎవరికి తెలియని రహస్య పాపాలు చేస్తున్నాను, ఈ దిక్కుమాలిన నీచ నిష్కృష్టమైన బతుకు చెక్కేయ్యా. ఈ రోగం కావాలి, నీ పోలిక కావాలి, నీ స్వభావం కావాలని పరిపూర్ణతలోని కంచెత్తనాలకు వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు మట్టి ముద్దగా చేతులకు వస్తే, ఒక శిలగా శిల్పి చేతులకు వస్తే, ఆయన ఎలా ఉన్నాడో అలానే మన చెబుతాడు. అవును చెప్పండి. ఆయన ఎలా ఉన్నాడో అలానే మనం తయారు చేస్తాడు. అవును చెప్పండి. హల్లెలూయా. నీవు మట్టి ముద్దగా దేవుని చేతులకు వస్తే, ఒక శిలగా శిల్పి చేతులకు వస్తే, ఆయన ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నాడో అలా నేను చెక్కడానికి, అలా మార్చడానికి కరుణాపీఠ మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. దయగలిగిన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను శపించడానికి కాదు అయ్యా, ఇదిగో నా జీవితం నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇన్ని రోజులు వ్యతిరేకంగా బ్రతికాను, దౌర్భాగ్యంగా బ్రతికాను, మూర్ఖత్వంగా బ్రతికాను, మందిరానికి వెళ్తున్నానే కానీ, వాక్యం వింటున్నానే కానీ నాలో క్రియ జరగట్లేదు, వాక్యానుసారంగా నేను నడవట్లేదయ్యా. దైవజనుడికి వ్యతిరేకంగా ఉన్నాను, మందిరానికి వ్యతిరేకంగా ఉన్నాను, విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నాను, రహస్య పాపన చేత నింపబడుతున్నాను. నా బుద్ధి ఎవరికి తెలియదు, నా స్వభావం ఎవరికి తెలియదు. ఇన్ని రోజులు మంచివాడు మంచిదని అనుకుంటున్నాను. ఈ రోజు నీ చేతులకు వస్తున్నా, ఒక మట్టిగా వస్తా, ఒక శిలగా వస్తా. నీకు వలె మార్చాయి, నీకు వలె తయారు చేయి, నీకు వలె మార్చయ్యా, నీకు వలె పెట్టయ్యా, నీకు వలె అభిషేకించు. హల్లెలూయా. ఆయన వలె మారిపోవాలన్న వాళ్ళందరూ చేతులు అల్లాడిస్తూ ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు, ఆయన వలె మారిపోవాలి, ఆయన వలె రావాలి, ఆయన రావాలి, ఆయన రావాలి, ఆయన మనసు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే కాదు, దైవజనులతో సహాయ రూపం రావాలి, నేను పోలిక రావాలి. మేమేదో పెద్ద గొప్ప కాదమ్మా, మాలో కూడా నా తండ్రి రూపం కనపడాలి. నేను చెప్తున్నా, నిన్ను చూసిన వెంటనే దేవుడు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు కుమరించేయాలి, దీవెనల మీద దీవెనలు పంపించేయాలి, శుభాల మీద శుభాలు ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూడగానే ఒక అడుగు ముందయ్యాలయ్యా. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను ఆశీర్వాదం, ఆయనకి కాకపోతే ఎవరికి ఇస్తాను ఆశీర్వాదం. చూడ 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 దేవదూతలతో దేవుడు చెప్పాలి, చూడండి చూడండి నా బిడ్డలు ఎలా ఉన్నారు, దజ్జాగా దివిటీల్లాగా ఎలుగుతున్నారు, చీకటి కొంపల మధ్య జ్యోతుల్లాగా ఎలుగుతున్నారు. దేవదూతలా చూస్తున్నారు నా బిడ్డల్ని. ఇక ఆలస్యం ఎందుకు, మహిమ కలిగిన రోజు సింహాసనాన్ని దిగి రాబోతున్నాడు. ఆయన మీ కొరకు ఏర్పాటు చేసిన బహుమతులను పట్టుకొని రాబోతున్నాడు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా ఈ కుమారులకు చేర్చిన ఆశీర్వాదాన్ని పట్టుకొని ఈ రాత్రి సమావేశం రావాలి. ఈ రోజున దేవదూతలకే మైండ్ పోవాలి. ఏం పోవాలి?
ఇదేంట్రా దేవుడు ఏంటి అలసడి చేస్తున్నాడు, అడావడి చేస్తున్నాడు, ఎప్పుడు లేని అడావడి ఎప్పుడు జరుగుతుంది ఏంటి, లెగిసిపోతున్నాడు ఏంటి, ఏయో ప్రిపేర్ అయిపోతున్నాడు ఏంటి, పట్టుకుంటున్నాడు ఏంటంటే దేవుడు చెప్పాలి పలానా గొప్పలో పలానా సంఘంలో పలానా వ్యక్తులు నా పోలిక కనపడుతుంది, నా రూపం కనపడుతుంది, నా తేజస్సు కనపడుతుంది, నా కీర్తి కనపడుతుంది, అని దేవదూతలకు చెప్పంగానే వామ్మో ఇదేమో సంఘంలోని దేవదూతలన్నీ తొంగి చూసేటట్లు ఉండాలి మన భక్తి. చెప్పండి అలా ఉండాలి ఈ రోజు ప్రోగ్రాం. దేవదూతలు కొన్ని కోట్ల దూతలన్నీ చిన్న సంఘం వైపు చూడాలి. చిన్న సంఘం అయినా మామూలు సంఘం కాదుగా. ఆటల్లోనే కాదు, వాక్యం చదివింపుల్లోనే ఎక్స్పెక్ట్ అయిపోతే సరిపోదు. దేవుని పోలిక, దేవుని రూపం చేయగలం. హల్లెలూయా. దానిలో పరిపూర్ణమవ్వండి, దానిలో పరిపూర్ణ చేత నింపబడండి. కోట్ల దూతలు చిన్న సంఘం వైపు. అయ్యో అలా వాళ్ళ కొరకు దేవుడు సింహాసనం మీద నుంచి లేకటమా? ఎవరు ఇప్పటి వరకు సింహాసనం మీద నుంచి ఆయన లేపగలిగిన వారు ఎవరు లేడే. ఎవరా వీళ్ళని దేవదూతలు తొంగి చూడాలి రాత్రి. హల్లెలూయా. నిద్రపోతున్నారు ఒక్కసారి ఆమె చెప్పండి. లేగమ్మ లేగ, దేవుడు నిన్ను దీవించునుగా. హల్లెలూయా. సంపూర్ణత పక్కన పెట్టి దేవుడు వచ్చే ఆశీర్వాదాలు నాకొద్దయ్యా. వినండి వినండి, నా వైపు చూడండి, నవ్వించాలిక. సంపూర్ణతను పక్కన పెడితే వచ్చే ఆశీర్వాదాలు నాకొద్దు, సంపూర్ణతలో ఉండే ఆశీర్వాదాలు నాకు కావాలి. స్వరూపం ధరించుకుంటాను, ఆ ఆశీర్వాదాలు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏం చేయాలి మనం? అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? ఒక నాకంటున్నారు, నీకు నువ్వే అప్పగించుకుంటావు. వాక్యములకు అప్పగించుకోవాలి, దైవజనుడికి అప్పగించుకోవాలి, సంఘానికి అప్పగించుకోవాలి, ఆయన కృపకు అప్పగించుకోవాలి. నేనేమి అన్నా, నువ్వు చెక్కుకొని వదిలేయాలి. మనల్ని మనమే వదిలేయాలి ఆయన మీద. మన ప్రాణాత్మ దేహాలు ఆయన చేతికి అప్పగించి వదిలేయాలి. చెక్ అయ్యా, చెక్తే నొప్పి వస్తుందా రాదా? బాధ కలిగిందా రాదా? ఎండాగారు నన్నే చదువుతారు మా బాధగా చెప్పుతున్నాడు చక్కనే. అయ్యగారు తిట్టారని కోపడ్డారని ఏదో ఒక మాట అన్నారు, మందిరం మానేసి ఒక రోజు మానేసి వారం మానేసి అయ్యగారు మీ ఇంటికి ఈదుకుంటా చేరుకుంటా వచ్చి ఎందుకు రావట్లేదమ్మా కృపమ్మ మరియమ్మ మీరమ్మ అంటే ఏదో ఏమి లేదులయ్యా అది ఇదని చెప్పి మళ్ళా మనసు వారు వచ్చే బుద్ధులు మనీ ఉండకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. మన బుద్ధులు అలా ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా? అప్పగించుకున్నవాడు ఎలా మనల్ని చెక్కినా మనం సైలెంట్ అయిపోవాలి. తిట్టినా సైలెంట్ అయిపోవాలి, కొట్టినా సైలెంట్ అయిపోవాలి, ఏమన్నా సైలెంట్ అయిపోవాలి. ఎందుకంటే చెప్పుతున్నాడు దైవజనుడు. వాక్యం చెప్తుంది. ఈ రోజు నా గురించే చెప్పాడు, ఏదో సొప్పనాథి చెప్పేసింది దైవజనుడికి. చెప్పి ఎవరు చెప్తారా మరి గురించి? దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడో చెప్పక్కర్లేదు. కొంపలో విషయాలు మాకు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నా నొచ్చుకుంటారు, దైవజనుడు తిట్టినా నొచ్చుకుంటారు. మరి మీరు ఎవరికి అప్పగించుకుంటారు? నాకు అర్థం కావట్లే. మీరు దేవుని పోలికలోకి రావాలంటే, దేవుని స్వరూపంలోకి రావాలంటే ఈయన తిడతాడు, ఈయన తిడతాడు. మరి చెక్కితే మామూలు మ్యాటర్, నొప్పి వస్తుంది. అది శిల కాబట్టి చెప్పుకోలేదు. మనుషులు కదా, మన చెక్కితే బాధ భావోద్వేగాలు పొంగిపోయి వస్తాయి. అని చేసుకోవాలి. అర్థమైందా? దేవుడు వాక్యం ద్వారా వ్యభిచారులారా, దొంగలారా, లోబుల్లారా అంటారు. అది నేనేనని మాట్లాడాలి. ఎంత మాటనేసాడు అనకూడదు. వాక్యం ఏది మాట్లాడినా స్వీకరించగలగాలి. దైవజనుడు దేని వైపు మళ్ళీ గద్దించిన తల దించి చేతులు కట్టుకొని నిలబడాలి. ఎందుకంటే మైండ్లోకి వాక్యం గుర్తుకు రావాలి. పలానా శనివారం, పలానా నెలలో, మార్చి మాసంలో శనివారం అయ్యగా చెప్పారు, జయరాజయ్య గారు చెప్పుతున్నాడు, యేసు ప్రభు మమ్మల్ని వాక్యం చెప్పుతుంది, దైవజనుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమైనా అనకూడదు, తలదించుకోవాలి. తిట్టినా సైలెంట్ అయిపోవాలి, వాక్యం నన్ను గద్దిస్తున్నా సైలెంట్ అయిపోవాలి. ఇప్పుడు నేనేం అనకూడదు. ఎందుకంటే నేను ఒక శిలని, నేను మట్టి మొద్దుని, నన్ను ఆయన మౌళ్ళు చేస్తున్నాడు, కడుతున్నాడు, నిర్మిస్తున్నాడు. ఆ శిల్పి చెప్పుతున్నాడు, నా కోపం అని చేసుకోవాలి, నా భావోద్వేగాలు అని చేసుకోవాలి, నా కీర్తులు, నా పట్టణం అని చేసుకోవాలి, నా కోపం అడిగిపోవాలి, నా విషయాలు పోవాలి, నా స్వార్థాలు అడిగిపోవాలి. దేవుని చేతికి మన ప్రాణాత్మ దేహాలు చేయాలి. చెక్కుతాడు. ఎలా చెక్కుతారో చెప్పిన
ఆయనకు లాగా చెబుతాడు. నా ప్రభు ఎలా ఉన్నాడో అలా చెబుతాడు. నేను చూసి మురిసిపోయి మూటల మీద మూటలు కుమరిచ్చేస్తామంటాడు. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు కుమరిచ్చేస్తామంటాడు. దీవెనల మీద దీవెనలు కుమరిచ్చేస్తామంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆశీర్వదించబడిన స్థానంలో ఉండి ఆయన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని చేయాలి. ఆశీర్వదించబడిన స్థానంలో ఉండి మనం ఆయన ప్రణాళికను జరిగించాలి. ఆశీర్వదించబడినటువంటి ప్లేస్ లో ఉండి ఆయన చిత్తాన్ని మనం చేయాలి. మనందరము యెహోవా చేత ఆశీర్వదించబడాలి. అప్పుడు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తాన్ని మనం చేయాలి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం మూటని మన పైన కురిపించే దేవుడు. ఆమె చెప్పండి. మరి ఎందుకు దేవుడు ఆశీర్వదించట్లేదు అంటే మనలో లూసిఫర్ స్వభావాలు కనపడుతున్నాయని ఇంతకులే చెప్పారు. ఆ స్వభావాలు కథంతో తొలగించుకుంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇది గొర్రె పిల్లగా ఎత్తుకుని భుజాల మీద పెట్టుకుందామంటానికి లేదు, తోడేలా కనపడుతున్నాయి. గొర్రె పిల్ల కనపడితే ఎత్తుకొని భుజాల మీద వేసుకొని లల్లల్లా పాడుకుంటే వెళ్తాడు. నువ్వు తోడేలా కనపడితే ఎక్కడ ఎత్తుకోవాలి? నేను మొక్కలు చేదలు చేస్తుంటేనే. గొర్రె పిల్లగా ఉంటే సాధువైన గొర్రె పిల్లగా, తలదించి ఉండే గొర్రె పిల్లగా, బొచ్చు కత్తిరించిన ఏమి అనకుండా ఉండే గొర్రె పిల్లగా ఉంటే ఎత్తుకొని కుత్తాడటానికి బాగుంటుంది. ఎత్తుకోవడానికి కూడా ఉపయోగం లేకుండా తోడేలాగా మొక్కలన్నీ ఎర్రబెట్టుకొని మాడిపోయిన ఫేస్ వేసుకుంటే ఆయన భయపడిపోతున్నాడు. మీరనా నిన్ను ఆశీర్వదించేది, ఏదైనా భుజాల మీద ఎక్కించుకునేది. లూసిఫర్ మొక్కలే, నిన్ను చూస్తే లూసిఫరే కనపడుతున్నాడు ఆయనకి. నిన్ను చూస్తే దయ్యపు ఆకారమే కనపడుతుంది, నిన్ను చూస్తే దయ్యపు పొడులే కనపడుతూ ఉన్నాయి. ఇలా ఆశీర్వదించమంటావు. అయ్యా నువ్వు భుజాల మీద ఎక్కించుకో, భుజాల మీద ఎక్కించుకుంటే నువ్వు గొర్రెలు కాదు, తోడేలివి. ఎలా ఎక్కించుకోమంటావు? మనస్సు మార్చుకో, స్వభావం మార్చుకో, బుద్ధి మార్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనే పాలన పోతామంటే పావులాగా పుస్తలు పడుతున్నావు. ఎలా పోయమంటావమ్మా? ఎలా భుజాల మీద ఎక్కించుకోమంటావు? తోడేళ్ళకుంటే ఎలా ఆశీర్వదించమంటావు? లూసిఫర్ స్వభావాన్ని కనబడితే ఈ రోజున మన బ్రతుకు మారిపోవునుగాక, మన పద్ధతులు మారిపోవునుగాక, మన విషయమే మారిపోవునుగాక. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పే మాట చెప్పండి. నేను చేసే ప్రతి దానిలో సంపూర్ణత రావాలి. నేను చేసే ప్రతి, ఇక్కడ పడిపోయేటట్టున్నాను. ఇప్పుడు నాకే బాగాలేదంటే అంతకంటే నీరసం కొట్టి మాకు అలా చెప్తున్నారు. గట్టిగా హుషారుగా యూట్యూబ్లో మీ స్వరాలు వినపడేటట్టు పొద్దుకల్లా వచ్చేస్తారు. చక్కగా ఎన్నుకోండి. అర్థమైందా? గట్టిగా చెప్పండి, నేను చెప్పే మాటలు గట్టిగా చెప్పండి. నేను చేసే ప్రతి దానిలో సంపూర్ణత రావాలి. ప్రతి విషయంలో సంపూర్ణత రావాలి. ఇప్పుడు ఏ విషయంలో రావాలి? మన భక్తిలో నేను అంటాను, స్టేట్మెంట్ చెప్తా ఉంటాను, సంపూర్ణత రావాలి, సంపూర్ణత రావాలి అని. సరేనా? నీ భక్తిలో, నీ ప్రార్థనలో, నీ సమర్పణలో, నీ విజ్ఞాపనలో, నీ పరిచయంలో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ నడకలో, నీ పడకలో, నీ ఆలోచనలో, నీ ఉద్దేశంలో ఎవరాలమ్మా? సంపూర్ణత చేయాలి. మామూలుగా ఉండకూడదు. సంపూర్ణత అంటే పరిపూర్ణమైపోవాలి. భక్తి చేశామంటే చేశాను, భక్తి విషయంలో సంపూర్ణం పరచబడాలి. ఆమె చెప్పండి. అన్ని విషయాల్లో సంపూర్ణత సంపూర్ణతలో ఉంది ఆశీర్వాదం. అయ్యా నాకు ఆశీర్వాదం ఇవ్వని వచ్చి పట్టుకుని అడుక్కోక్కర్లేదు. ఆయన దగ్గర నిలుచుకుంటే మూటలు ఇసేయాలి. మనం తీసుకోమని తీసుకొని నీకు ఎవరికి ఇస్తాను? నా దగ్గర పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు నా దగ్గర పెట్టుకున్నా, తీసుకొని ఇసిరేయాలి. ఆయన పిల్లల పెళ్లి గురించో, అనారోగ్యాల గురించో, అప్పులైపోయావనో, ఆర్థికంగా కృంగిపోయావనో, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఎదురు చేసుకున్నావనో, సిగ్గుమాలిన బ్రతుకుతున్నావు, అందరు నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, శ్రమల పరుగులు అల్లాడిపోతున్నావు, ఉగ్గిపోలైపోతున్నావు. అయ్యా ఏంటి నా పరిస్థితి? నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం రావట్లా. ఇటు తిరిగి అడుగుతున్నా, ఆశీర్వదించు. ఆశీర్వాదం రావట్లా. ఎవరో ఏదో మీటింగ్లో పోతే ఆ మీటింగ్లో పరిగెడుతూ ఆశీర్వదించు. రాదు.
ప్రేరాల మధ్య ప్రేరాలు కొనుక్కుంటావు, నోట్లు వేసుకుంటావు, తల మీద వేసుకుంటావు, బాత్రూమ్ లో చదువుతావు, వంటల గదిలో చదువుతావు, అన్నంలో వేసుకుంటావు, నీళ్ళలో స్నానం చేసి నీళ్ళు వేసుకుంటావు. ఆశీర్వాదం రావట్లే. 5 రూపాయలు ఖర్చు 100 రూపాయలు కొనుక్కుంటావు, పొట్ట మీద వేసుకుంటావు, నెత్తి మీద వేసుకుంటావు, పాకెట్లో పెట్టుకుంటావు, పని కూడా తీసుకెళ్తావు, చెమటలు దోచుకుంటావు, అయినా ఆశీర్వాదం రావట్లే. ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉంటుంది ఆశీర్వాదం? అంత నీరసంగా చెబుతారు. చెప్పో గట్టిగా, ఒక రోజు అయ్యగారు సీక్రెట్ కార్ వేసుకుని వచ్చాక నేను సాయంత్రం పూట్ల మీ గొంతులు ఎక్కడ వినపడిస్తూ అసలు ఎవరైనా కేక తింటూ బొమ్మ దడపు చేస్తున్నా తెలుసా? ఇక్కడ అడిగితే 4 సొందులు ఏర్పడుతుంది కేక పేరు పిలుస్తుంది. నేను మీ గొంతులు నాకన్నీ తెలుసు, మీ స్వభావాలు తెలుసు, మీ పక్కకు వచ్చినట్టు ఏం కాదు. అందుకే మీ గొప్పలు నా దగ్గర వాడకూడదు. దేవుని స్తోత్రం. కొత్త రకాలన్నీ పోవాలి, పాత సింతకాయలు. మీరు అందరూ కూడా నాకు మీ గొంతులు తెలుసు, మీ స్వభావాలు తెలుసు. నేను ఇక్కడ ఉండగానే ఒక వ్యవస్థలను కేకెత్తి ఇక్కడ నా గుండె పోటు వచ్చేలాంటి పిలుస్తారు ఒకరు. నాకు తెలియదు చూసారా, తల్లు వేసుకుంటే దేవుడు ఆమె జీవించుగా అది సొంత స్వభావాలను వెళ్ళిపోవడానికి వేస్తున్నాము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎలా వస్తుందంటే దేవుని రూపం, దేవుని స్వరూపం మనలో సంపూర్ణమైపోతే వచ్చేస్తాం. అర్థమైందా? ఏదేదో సభలకు వెళ్ళిపోయి, ఏదేదో మీటింగ్కి వెళ్ళిపోయి, స్వస్థత మీటింగ్కి వెళ్ళిపోయి, అభిషేక మీటింగ్కి వెళ్ళిపోయి, అక్కడ పొందేసుకొని, అక్కడ పడిపోయి, అక్కడ కొట్టేసుకొని, కర్చీపులు తెచ్చేసుకొని, ప్రైరాలు తెచ్చేసుకొని, మేదేసుకొని కింద వేసుకొని, మొత్తం వేసుకుని ఉంటే ఆశీర్వాదం రావట్లేదు. ఎందుకు నా బ్రతికి ఇలా తగలడింది? అభిషేకుల దగ్గరికి వెళ్ళి ప్రాంతాలు చేయించేసుకుని, ఆ మీటింగ్ల పరిగెత్తి, అక్కడ పరిగెత్తి, ఇక్కడ పరిగెత్తి, ఆ దైవజనుడి దగ్గర పరిగెత్తి, ఈ దైవజనుడు పరిగెడుతున్నావు, ఆశీర్వాదం రావట్లా. నీ ప్రయాస ఏదో చేస్తావు, నీ ప్రయాస ఏదో పడుతున్నావు, కానీ నువ్వు తీర్చబడట్లేదు. కారణం దేవుని పోలిక, దేవుని స్వరూపము లేదు. దేవుడు పోలికే ఉంటే, దేవుడు స్వరూపమే ఉంటే నెట్ట నిలువున నిలుచున్న చోటునే మోకరించు దేవుడు మూటలను ఆకాశం మీద నుంచి పంపిస్తేస్తాడు. దేవుడు అంతెందుకండి, నా దేవుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆకాశాన్ని తెరిచేస్తాడంట. దేవుని ఆశీర్వాదం. ఎవరైనా నీకు సహాయం చేయాలంటే వాళ్ళు తినేదాంట్లో కొంత నీకు పెడతారు, అంతేనా? దేవుడు ఆశీర్వదిస్తే ఆకాశాన్ని తెరిచేసి విస్తారమైన జీవనకు పరిస్తాడట. అది నా దేవుని ఆశీర్వాదం, అది నా దేవుని లెవెల్. బిస్కెట్ల కోసం, చాక్లెట్ల కోసం పరిగెత్త మాకు. మన కొరకు ఆకాశమే తెరవబడిపోవాలి. నీ భర్త కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఆర్థిక పరిస్థితుల కొరకు, నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఆకాశాన్ని దేవుడు తెరిచేయాలి. నీ సొంత పరిచర్య విస్తరణ కొరకు ఆకాశాన్ని దేవుడు తెరిచేయాలి. హల్లెలూయా. ఆకాశాన్ని తెరిస్తే తట్టుకోలేమండి ఆశీర్వాదాలు. మేలు చెయ్యక నీవు ఆయన మాట అందరూ పట్టాపే చెప్పమంటే ఒకటి చెప్పడం కానీ మేలు చెయ్యక పాటలు మాత్రం బాగా పడతారు. పాటలు పడితే ప్రయోజనం లేదు. అక్కడ ఆయన పోలికైన సంపూర్ణత రావాలి. ఆమె చెప్పండి. ఆయన పోలికైన సంపూర్ణత ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఆకాశాలు టప్పా 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 ఓపెన్ అయిపోతాయి. అడగకుండానే ఇచ్చేస్తా ఉంటాడు. ఇది ఇంతగా నేను అడగలేదుగా, ఉపవాసం పోవడం లేదుగా, మందిరానికి కూడా లేదు, ప్రార్థన కూడా చేయలేదుగా, అయ్యగారికి అసలు ప్రేమ రిక్వెస్ట్ కూడా చెప్పలేదుగా, ఎందుగా ఏం చేసామని దేవుడు అంటాడు. ముగ్ధం చేసామని ఇచ్చేసాను అంతే, ఏం లేదు దాంట్లో. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా పోలిక చూసుకొని, నా స్వరూపాన్ని చూసుకొని ముగ్ధం చేసావు, అందుకే ఆగలేకపోయాను, రాకుండా ఇచ్చేసాను, తీసుకో అంటాడు దేవుడు. ఆ కృపలోనికి దేవుడు మన సంఘాన్ని నడిపించును గాక. ఆ కృపలోనికి నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఆ కృపలోనికి నీ బిడ్డని నడిపించును గాక. ఒక వ్యక్తి గురించి చెప్పి ముగించేస్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 18, 19 మీరు చక్కగా చదివితే దేవుని స్తోత్రం తొందరగా చెప్పేసుకుని ముగించేస్తాను. విజయం వేసుకోవాలి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతమైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడిన. గట్టిగా చెప్పండి. బట్టి యేసయ్య స్తోత్రం అనండి. యేసయ్య స్తోత్రం అంటే చెప్పండి. యేసయ్య స్తోత్రం అంటే చెప్పండి. ఒక్క మాట రాయొచ్చండి. అబ్రాహాము సైన్యములకు అధిపతి యెహోవా ఆశీర్వదించెను. ఆమేన్ చెప్పండి. అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. ఊరకనే ఆశీర్వదించాడా?
మరి అబ్రహాం ఏం చేశాడని ఆశీర్వదించాడు? ఏమన్నా ఏం చేశాడు? దశమభాగం ఇచ్చాడా? ఇదే ప్రోగ్రామ్. డబ్బులు ఇచ్చేత ఆశీర్వాదం వచ్చేద్దా? డబ్బుతో ముడిపెట్టబాలని ఆశీర్వాదాన్ని. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మామూలు కాదు. ఓకే, అది సెకండరీ. చాలా మంది మీరు తినండి అయ్యారు మాకు ఆశీర్వాదం, మీరు పుచ్చుకోండి అయ్యారు మాకు ఆశీర్వాదం. ఏమేమి దెయ్యం రూపంలాగా ఉంటుంది, దెయ్యం మాదిరి ఉంటుంది. నేను కాను తీసుకోకపోతే ఆశీర్వాదం పోతాడు. కొంతమంది వదిలేసి వెళ్ళిపోతాను మెంటలు వచ్చేసి. నువ్వు వద్దు, నీ కాను వద్దు, నీకు బొబ్బ వద్దు, నీకు కూడు వద్దు, కోపం వచ్చేద్దాక. మరి పద్ధతులు బాగు, స్వభావాలు బాగు, మెంటలు వచ్చేద్దాం అంటున్నా. ఆలోచించిన అబ్రహామును ఆశీర్వదించినట్టు ఉంది అక్కడ. ఎందుకు ఆశీర్వదించాడు? ఏ పర్పస్ మీద ఆశీర్వదించాడు? ఆ బిడ్డను ఎలా ఉంటే ఆశీర్వదించాడు? మెల్కీసెదెకే వచ్చి దేవుని యాజకుడే వచ్చాడు ఆశీర్వదిస్తాడు. అబ్రహమా, నువ్వు ఆశీర్వదించబడిన వాడు, దేవుడే నిన్ను ఆశీర్వదించుచున్నాడు. ఎందుకు ఆశీర్వదించాడు? టక్క టక్క చెప్తా చూడు. దేవుడు మాట్లాడగానే తన స్వజను వదిలేసి వచ్చేసాడు. మామూలు విషయం అండి అది. ఒక్క మాటకే లోబడ్డాడు. నీకు ప్రతి వారం వాక్యం చెప్పినావు నేను. ఒకే ఒక్క మాట, అబ్రహమా, నీ ఇంటిని, నీ అయిన వారిని కాని వారిని, స్వదేశాన్ని, తల్లిదండ్రుల్ని మొత్తాన్ని విడిచిపెట్టి రా అన్నాడు. ప్రభువా నువ్వే శరణమని వదిలేసి మొత్తం వచ్చేసి. మీరు దాదాపు ఎన్ని వేల ప్రసంగాలు విన్నారు, ఒక్కదానికి మారారా? వందల ప్రసంగాలు. అయ్యగారు వస్తూనే ఉన్నారు, ప్రసంగం చేస్తూనే ఉన్నారు. నువ్వు చెప్పుకొని వెళ్ళిపో బాబయ్య, మా పని మాదే, మా వ్యాపారం మాదే, మా విసిగింపు మాదే, మాయ మాయే అంటే బతులు ఎలా మారుతాయమ్మా? అబ్రహాము ఒక్క మాటకు లోబడిపోయాడు. ఒక్క మాటకి చిత్తము ప్రభు అన్నాడు. ఒక్క మాటకు తలదించేశాడు. ఒక్క మాటకు చేతులు పెట్టుకున్నాడు. ఒక్క మాటకు నడుము దించేసాడు. నువ్వెక్కడికి రామంటే అక్కడికి వచ్చేస్తాను. నీ అడ్రస్ తెలియకపోయినా పర్లేదు, నువ్వు రోడ్డు మీద వేయకపోయినా పర్లేదు, పిలిచావు కాబట్టి పిచ్చి పట్టినట్టు వచ్చేస్తాను, అందరినీ వదిలేసుకుంటాను. నువ్వు వదిలేసుకొని వచ్చాడు కాబట్టి మొదటి కాపులు చేత అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. వచ్చేసిన తర్వాత బానే ఉంది. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అలా ట్రావెల్ చేస్తా వస్తే అబ్రహాం భార్యని రాజెత్తుకుపోయాడు. పిలిచింది ఎవరు? అమ్మా పిలిచింది ఎవరమ్మా? పిలిచింది ఎవరు? అబ్రహాము అని పేరు పెట్టి పిలిచింది ఎవరు? నేను చూపించే దేశానికి రమ్మని చెప్పింది ఎవరు? గట్టిగా చెప్పాలి. దేవుడే కదా. మరి కొంతమంది ఇలా అడుగుతారు, ఏమండి దేవుడే చెప్పాడు ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటారు? నిజంగా దేవుడే చెప్పాడా? మీరు చెప్పారా? దెయ్యం వచ్చి చెప్పలా, పూత వచ్చి చెప్పలా, ప్రభువే మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా నీతో. దేవుడే చెప్పాడు కదా, ఎందుకు వచ్చింది సమస్య? దేవుడే ఇక్కడ ఇల్లు కట్టుకోమన్నాడుగా, ఏంటి బతుకు? దేవుడే ఇక్కడ మందిరం వేయమన్నాడుగా, ఏంటి వ్యతిరేకత? ఇక్కడ దేవుడే పంపించాడా? లేదంటే అనకరా, దేవుడే మాట్లాడాడు. దేవుడే పిలిచాడు. అబ్రహాముకి సమస్య వచ్చేసింది. ఏంటో తెలుసా? భార్యని ఎత్తుకుపోయాడండి రాజు. ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత దుఃఖం. సతికలు పడిపోయినాడు. రాజుతో సైన్యులకు అధిపత్య యెహోవా మాట్లాడాడు. ఆమెను ముట్టడానికి వీల్లేదు. ఎవరు అనుకుంటావా? ఎవరు అనుకుంటారా? నేను ఆశీర్వదించబడిన వాడి భార్య. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆశీర్వదించబడిన వాడి భార్య. తన శీలాన్ని చదవడానికి వీల్లేదు. చమ్మడాలు వడ్డు చేస్తా వదిలిపెట్టంటే వినండి 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 వినండి. ఎత్తికెళ్ళిపోయాడు కదా రాజు, పల్లకిలో పంపిస్తున్నాడు అబ్రహాం దగ్గర. వేదిగా పల్లకిలో ఊరేగించుకుంటూ వస్తున్నాడు. ఇదేంటి? నా భార్య శీలం పోగొట్టు తిరిగి వస్తుంది. పనులు వచ్చి చేతులు కట్టుకున్నాను. అయ్యగారు అంటే అప్పుడు ఇంకా అర్థం కావట్లా. అయ్యగారు అంటారు అయ్యా, ఏంటి మీ భాష మారిపోయిందేంటి? మీ రూటు మారిపోయిందేంటి? అయ్యా నీ దేవుడు ఇశ్రాయేలు దేవుడు అంట కదయ్యా, సైన్యములకు అధిపత్యకు దేవుడు అంట కదయ్యా. నీ దేవుడు రాజుతో మాట్లాడాడయ్యా, నీ దేవుడు రాజును అడిగించాడయ్యా. నువ్వు మీ భార్య అంట కదయ్యా, చెల్లెని చెప్పారు తమ్ముడు. మీ భార్య అంట కదయ్యా, పొందగల నీ భార్యను తీసుకయ్యా. దేవుడికి స్తోత్రం. అది మన దేవుడు గ్రహించాడు. శ్రమ వచ్చినట్టే వచ్చింది, శ్రమ ఆశీర్వాదంగా మార్చేశాడు.
వినండి, అబ్రాహాము శ్రమలో ఆయన తిట్టలేదు, దూషించలేదు. నువ్వు చెప్తేనే వచ్చాడుగా, నువ్వు రమ్మంటే వచ్చాడుగా, నువ్వు బయలుదేరమంటే బయలుదేరాడుగా, ఏంటి నా భార్య ఎత్తుకుపోయేలా చేశా డైలాగ్ లేవు, నోరు మూసుకూర్చున్నాడు. ఆమె చెప్పండి. ఒకటి, పిలవంగానే లోబడ్డాడు, తన సొంత జనం వదిలేసి వచ్చేసాడు. రెండవది, శ్రమలు వచ్చిన దేవుని కొరకు నిలబడ్డాడు. భార్య రావడానికి వచ్చేసింది, భార్య శీలం చదవల రాజును వణికింపజేసి అక్కడ ఆ రాజు ఏం చేశాడు తెలుసా? ఆ రాజు కొంతమంది పనుల్ని అబ్రహాంకి ఇచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. రాజుగా ఉండండి, నేను చేసే తప్పుకు నేనే శిక్ష వేసుకున్నానని రాజు అందరినీ అబ్రహాం కింద ఖాతాలో వేసేసాడు, కానుక లిస్టులో వేసేసాడు. కొంత వెండిని కొంత నగదుని ఇచ్చి పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. వినండి వినండి. ఒకటి, ఆయన మాట విని వదిలి వచ్చాడు. రెండు, శ్రమల్లో కూడా దేవుడు ఒక్క మాట కూడా దూషించలేదు. ఆమె చెప్పండి. ఒక్క మాట కూడా లేదు. మూడు, అంత ఐశ్వర్యం వచ్చినా నాకు ఐశ్వర్యం వచ్చిందని విర్రవీగిపోలేదు అబ్రహాం. అడిగి మనకున్నాడు. ఎంతలో భార్య వచ్చింది అనగానే లోతు తన తమ్ముడు అతను వదిలేసి వెళ్ళిపోయాడు. బాధలంటే బాధలండి. నువ్వు అంటావు కదా, ఒకటి ఇడితే ఒకటి అవుతున్నాయి కదా, ఏంటో తెలియట్లా, ఎవరు నాకు ఏదైనా చేసేదే వస్తువుడయ్యా, గవ్వేసేదే వస్తువుడయ్యా, మొందెట్టేదే వస్తువుడయ్యా, ఏమంటారు నీకు ముందు నీకు స్వభావం మార్చుకో. నేను చేస్తాను పొద్దులు కూర్చొని అదే పని పట్ల ఎక్కువైపోతున్నాయి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా చేసే రకమైతే వశీకరణ వేసే వాళ్ళకి సొంతారండి. వశీకరణ వేసే వాళ్ళకి ఎట్టేగా సొంతారంట. ఆలోచించి ఒక్కసారి, జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీ జ్ఞాపకంలో ఉంచుకోసారి ఫోన్ పెట్టుకో. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? ఆ సైతాన్ ఫోన్ వచ్చా, సైతాన్ ఫోన్ పెట్టాడు, మొత్తం డైవర్ట్ అయిపోయింది. దురాత్మ. ఏం చెప్తున్నాను నేను? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరగక శ్రమలు, కానీ అబ్రహాము దేవుని వైపే చూశాడు. ఎక్కడ వెళ్ళిపోవాలి, లోతు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏమి వరగల, దేవుడు ఒక్క మాట వరలేదు. ఆస్తి పాస్తులన్నీ ఉన్నా రెచ్చిపోలేదు. దేవునికి మహిమ కలుగునగాక. అంతెందుకు అబ్రహాము రూట్లు చూపించి అబ్రహాము అలసిపోయినా సరే నువ్వు నడిచినంత లెక్క నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు అబ్రహాముతో. ఇష్టం వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, ఇష్టం వచ్చిన చోట భవంతులు లేపుకోవచ్చు, కానీ హెబ్రోనులో ఒక చిన్న గుడాలు వేసుకున్నాడు. అని చెప్పండి. అంత భూభాగం ఉందండి, బిల్డింగ్ లేపుకోవచ్చు, అద్దెకి ఇచ్చుకుంటే పోయిన డబ్బులు నువ్వు నడిచినంత లెక్క నీకు ఇచ్చేశారు. కట్టుకు అపార్ట్మెంట్లు అన్నాడు. అపార్ట్మెంట్లు వద్దు, డిపార్ట్మెంట్లు వద్దు, కానీ హెబ్రోన్లో చిన్న గుడి చేసుకుని అక్కడ దేవుని ఆరాధిస్తున్నాడంట. హెబ్రోన్ అంటే దేవుని మందిరము, హెబ్రోన్ అంటే సహవాసము, హెబ్రోన్ అంటే పరిశుద్ధత, హెబ్రోన్ అంటే వాక్య పరిచర్య, హెబ్రోన్ అంటే విశ్వాస బృందం, హెబ్రోన్ అంటే పరిశుద్ధ బృందం, హెబ్రోన్ అంటే దైవజనుల ఆలాపన, ప్రార్థన, దైవజనుల సమర్పణ. ఎంత జీవితం జీవించాడా మాత్రం నువ్వు ఉండగలవా? నీకు ఇప్పుడు డబ్బిస్తాడమ్మా, నీకు బాగా డబ్బిస్తాడు, రెచ్చిపోకుండా ఉండగలవా? నువ్వు రెచ్చిపోకుండా ఉండగలవా? నీకు ఒక ముక్క చెప్తాను చూడండి, 2 అరసెంట్లు ఉంటే ఈ మొక్క నాదే. ఎవరిదంటే అది? మన అబ్రహాముకి నడిచినంత లెక్క భూభాగం ఇచ్చేసాడు, విస్తారమైన భూభాగం ఇచ్చేసాడు. బిల్డప్ లేవు మనలాగా. నీకు ఒక ముఖ పొందాలి, కోర్టుకి వెళ్ళా, పోలీస్ కేసులు పెట్టా, కత్తులు తీసుకో, నరుక్కో, వశీకరణం చెయ్య, అది చెయ్య, ఇది చెయ్య, నా మీద కన్నీసా, నా స్థలం మీద కన్నీ, నువ్వెంతరని పోట్లాడుకున్నవి రోజులు. మరి అబ్రహాము అంత భూమి ఉంది, అంత విస్తారమైన స్థలం ఉంది, కానీ బిల్డింగ్లు కట్టుకోవచ్చు, వడ్డీలకు తిప్పుకోవచ్చు, ఇల్లులకి కాంట్రాక్ట్కి ఇచ్చుకోవచ్చు, ఎకరాలు అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, సుఖంగా తిరగవచ్చు, కానీ అంత భూభాగం ఉన్న హెబ్రోనే కావాలనుకున్నాడు. ఆమె చెప్పండి. దేవుడు మందిరమే కావాలనుకున్నాడు. ఆమె చెప్పండి. దేవుడి సహవాసమే కావాలనుకున్నాడు. ఆమె చెప్పండి. దేవుడి వాక్యమే కావాలనుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించేశాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఒక్క మాట చెప్పగానే లోబడ్డాడు కాబట్టి అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాము ఎన్ని శ్రమలు వచ్చినా గట్టిగా నిలబడ్డాడు కాబట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాముకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత భూభాగం ఉన్నా రెచ్చిపోలేదు కనుక, హెబ్రోనులోనే ఉన్నాడు కనుక, సహవాసములలో ఉన్నాడు కనుక, వాక్యములోనే ఉన్నాడు కనుక, దైవజనుడి దగ్గర ఉన్నాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. అబ్రహాము ఒక్క మాటకు లోబడ్డాడా, 10 మాటలకు లోబడ్డాడా?
అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము శ్రమలో దేవుడిని తిట్టాడా? శ్రమలో మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము ఐశ్వర్యం ఉన్నప్పుడు ఇంకేముంది, నాకు ఆస్తి పాస్తులు ఐశ్వర్యం ఉంది, నాకు ఎంత డబ్బు ఉందని బిల్డప్ కొట్టాడు. నోరు మూసి కూర్చున్నాడా? నోరు మూసి కూర్చున్నాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముకి ఎంత భూభాగం ఉంటే మొత్తం కాంట్రాక్ట్లకి ఇచ్చేసి అద్దెలకు తిప్పుకొని వడ్డీలకు తిప్పుకొని సుఖభోగాలు అనుభవించాడా? ఒక పూరి గుడిసె ఎప్రోన్లో వేసుకున్నాడా? ఒక పూరి గుడిసె ఎప్రోన్లో వేసుకొని ప్రభుని ఆరాధన చేశాడు. అనికి మనకు ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. అలాగా మనం ఉండాలి. ఆమె చెప్పండి. అలాగ మనం జీవించాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు కూడా ఎగిరెగిరి పడుతున్నారు. ఎందుకు? లోక సామెత నిజంగా వర్కౌట్ అయ్యి నేను అబద్ధం అనుకున్నా. ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. వామ్మో, నిజంగా పెద్ద ప్రేతాత్మ, పిశాచాత్మ తెలుసా? మరి అబ్రహాముకు అంత ఉంది. నీకంటే నాకంటే పొంగిపోవాలి అబ్రహాం, కానీ పొంగిపోలేదు. నీ కృపయ్యా అనుకున్నాడు. నాకెంత భూభాగం అవుతుంది అయ్యా, నీ మందిరంలో చోటి సాలనుకున్నాడు. అలాగ మనం బ్రతుకుదుముగాక, అలాగ మనం జీవించుదుముగాక. అంటే అబ్రహాము దేంట్లో సంపూర్ణమయ్యాడు చెప్పనా? ఆశీర్వాదం. అబ్రహాము జయ జీవితంలో సంపూర్ణమయ్యాడు. ఆమె చెప్పండి. అన్ని జయించాడు. సుఖభాగాల్లోనే జయించాడా? జయించలేదా? భూభాగాల్లోనే జయించాడా? జయించలేదా? శ్రమలు వచ్చి జయించాడా? జయించలేదా? ఆయన మాట్లాడాడు. ఆయన మాటకు తప్ప దేనికని వినిపించాడా? వివ్వలేదు. జయించాడు. ఈ రోజు మనం కూడా జయించే జీవితం చేయదుముగాక, జయ జీవితం చేయదుముగాక. మనం జయ జీవితంలో సంపూర్ణమగుదుముగాక, జయ జీవితంలో సంపూర్ణమగుదుముగాక. ఇదంతా అబ్రహాము జయ జీవితంలో సంపూర్ణమయ్యాడు. ఈ రోజు మనం దేనిలో కూడా ఓడిపోకుండా జయ జీవితం చేయదుముగాక. శ్రమలు వచ్చినప్పుడు మనం గుండె ధైర్యంతో మనం దేవుని ఎదుర్కోవాలి. అయ్యా, ఈ శ్రమ కాదు, ఇంకా 10 శ్రమలు రాని, 10 ఇబ్బందులు రాని, నేను యందు నిరీక్షణ ఉంచగలుగుతున్నాననే మాటలు మాట్లాడగలగాలి. ఎన్ని శ్రమలు వచ్చినా మందిరముకు ఆపలేవని మాట మాట్లాడగలగాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ప్రార్థన జీవితాన్ని ఏది ఆపలేదు అన్న సమర్పణలో సంపూర్ణమైపోవాలి. దేవుని మాటకు లోబడి పోవాలి. ఒక్కసారి వాక్యం చెప్తే మళ్ళా చెప్పించుకోకూడదు. ఆ మాటకు లోబడిపోవాలి. మనము జయించాలి. ఆమె చెప్పండి. రెండో విషయం చెప్తున్నా. ఆదికాండం 17వ అధ్యాయము 15-16 వచనాలు. ఆదికాండము 17వ అధ్యాయము 15-16 వచనాలు. త్వరగా ఆదికాండం 17వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. ఆశీర్వదిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అబ్రహాము భార్యని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు? అబ్రహామును బట్టి. అనట గట్టిగా మాట. ఎవరిని బట్టి శారను ఆశీర్వదించాడు దేవుడు? అబ్రహామును బట్టి. మీరు ఆ పై వచ్చిన చూసుకుంటే కనుక, ఇంటికి వెళ్ళాక పై వచ్చిన చదువుకుంటే కనుక, అబ్రహామా నీవు అబ్రహాము అనబడవు ఇక మీదట. అబ్రహాముగా నేను ఆశీర్వదిస్తున్నాను. నీ సంతానము ఈశ్వర ప్రేమల కంటే ఎక్కువ చేయబోతున్నాను. ఆకాశ నక్షత్రముల కంటే నీ సంతానమును అభివృద్ధి చేయబోతున్నాను. అయితే ఒక్క తీర్మానం, నీకు నాకు మధ్యలో నిబంధన ఏర్పడాలి. ఏం ఏర్పడాలమ్మా? అదేంటి? అబ్రహాము జయ జీవితం అనుకున్నాం కదా, ఇంకే నిబంధన అంటే 16వ అధ్యాయంలో అబ్రహాము ఆగర్ని పెళ్లి చేసుకున్నాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. అందుకే అబ్రహాములో శరీరాశ చనిపోవాలని, శరీరాశ చావాలని దేవుడు అంటున్నాడు. అబ్రహామా, నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఏర్పడాలి. నిబంధన చేస్తావా? చేయవా అని చెప్పాడు. అబ్రహాము చేస్తానయ్యా అని దేవుని చేతిలో చేపెట్టాడు. ఆమె చెప్పండి. ఏం చేయమంటావు చెప్పంటే, నీవు నీ దేహమందు సున్నతి పొందాలి. ఏమన్నాడు దేవుడు? సున్నతి పొందాలి. నీ యొక్క దేహం మీద కత్తి పడాలి. నీ గోప్యంగా చర్మమును కొయ్యాలి. నీవు సున్నతి చేయబడాలి అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అదే నీకు నాకు మధ్య నిబంధన. చేస్తావా? చేయమన్నాడు. చేస్తానయ్యా అన్నాడు. ఆమె చెప్పండి. చేసేస్తాను. అబ్రహాము దేహమందు పరిపూర్ణమయ్యాడు. దేహమందు సంపూర్ణమయ్యాడు. ఈ దేహంలో తన ఆలోచన పనిచేయలేదు, తన తలంపులు పనిచేయలేదు, తన మనసు పనిచేయలేదు, శరీరాశను పనిచేయలేదు. దేవుడితో నిబంధన వచ్చేశాడు. శరీరాశను చంపాడు, నేత్రాశను చంపాడు, జీవప్రేమని చంపాడు, సుఖమని చంపాడు. కత్తి పడింది దేహం మీద. మన దేహం మీద కూడా కత్తి పడాలి. మన దేహం మీద వాక్యమైన కత్తి పడాలి. మన దేహం మీద వాక్యమైన అగ్ని పడాలి. మన దేహం మీద వాక్యమైన సొప్పు పడాలి. ఈ దేహంలో వచ్చుచున్న కోరికలు చావాలి. కోరికల మీద కత్తి పడాలి.
ఈ దేహంలో వచ్చుచున్న ఔషధం మీద కత్తిపడాలి. ఈ దేహంలో రేకెత్తబడుతున్న శరీరాశల మీద కత్తిపడాలి. దేవునితో ఒక నిబంధన చేయి. దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదించబోతున్నాడు. నీ దేహంలో ఒక సంపూర్ణతను ఇంకా నీ ఆశలు పనిచేస్తున్నాయా, ఇంకా నీ ఆలోచనలు పనిచేస్తున్నాయా, ఇంకా నీ మాట తీరు పనిచేస్తుందా, ఇంకా నీ నడక పనిచేస్తుందా, ఇంకా నీ పద్ధతి పనిచేస్తుందా, ఇంకా నీ పెద్దలమే చలామణి అయిపోతుందా, ఇంకా నీ ఆలోచన చలామణి అయిపోతుందా? అయితే నీ దేహం మీద కత్తి పడాల్సిందే. నీ దేహం మీద వాక్యం మీద కత్తి ఉంచాల్సిందే. నీ గొంతు మీద వాక్యం మీద కత్తి పెట్టుకోవాల్సిందే. నీ ఆలోచన, నీ తలంపు, నీ చిత్తం, నీ వ్యవహారాలు, నీ వ్యాసాలని ఈ శరీరంలో రేకెత్తకుండా ఇప్పుడే బూడిద చేయబడును గాక. అప్పుడు ఆశీర్వదించాడండి దేవుడు అబ్రాహాముని. అబ్రాహాము దేహమందు సంపూర్ణమయ్యాడు అన్న నీ మాట ఒకసారి. అబ్రాహాము దేహమందు సంపూర్ణమయ్యాడమ్మా. ఇంకా అబ్రాహాము ఆలోచనలు పనిచేయట్లా, అబ్రాహాము మనసు పనిచేయట్లా, అబ్రాహాము హృదయం పనిచేయట్లా, అబ్రాహాము యొక్క మాట పనిచేయట్లా, అబ్రాహాము వినికిడి పనిచేయట్లా. ఇక సమస్తం దేవుని చిత్తమే అబ్రాహాములో పనిచేస్తాం. ఈ రోజున దేవుని చిత్తమే మనలో పని చేసేటట్లుగా మనము సంపూర్ణం పొందాలి. ఈ దేహము సంపూర్ణము అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. ముగిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం. నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని ఇయ్య వెనక్కి తీయలేదు కనుక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించాను. చేతులపైకి నామే చెప్పండి. ఏంటయ్యా, అన్ని విషయాల్లో జయజేతం చేశాను కదా, నువ్వు మాట్లాడావు వచ్చేసా. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, మొత్తం వదిలేసా, నా ఊరిని వదిలేసా, నా బంధువులు వదిలేసా, మాట్లాడే వచ్చా. శ్రమల్లో కూడా నిలబడ్డా, జయించాను, అన్ని జయించానయ్యా. నువ్వు ఆస్తులిచ్చావు, పాస్తులిచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, పొంగిపోకుండా జయించా, భూభాగం ఇచ్చావు, మందిరమే సర్వం అనుకుని నీ దగ్గరకు వచ్చావు. ఇంకా ఏంటి ప్రభువా, నీకు నన్ను నిబంధన చేసుకోమన్నావు, శరీరం మీద కత్తి పడాలన్నావు, ఏసేసిన ఆశలు చంపేస్తున్నా, ఇంకా ఏంటి అబ్రాహాముని పిలుస్తున్నావు అంటే నీకొక్క గనొక కుమారుని ఇచ్చేయి అన్నాడు. ఓ సోసి ఈడిదే ఉందిలే, ఈడు నిన్న మొన్న వచ్చినాడు, మన బంధం కొన్ని సంవత్సరాలు ఉంది, మన బంధం తెగిపోకూడదు, మన రక్త సంబంధం, మన అద్భుతమైన సంబంధం, మన సంబంధం తెగిపోకూడదు, ఈడే ఉందని చేతులు పెట్టేసి కొండమే తీసుకెళ్ళి కత్తిస్తాడు. ఆ సమర్థం నీకున్నా? దేవుని కొరకు ఏదైనా వదులుకోగలిగిన సమర్థం, దేవుడు అడిగింది ఇచ్చే సమర్థం, నాకు అది ఇవ్వు అని ఇచ్చేసేటట్టు ఉండాలి. దేని మీద ఆశ పెట్టుకోకూడదు, దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్నే దేవుడు అడుగుతాడు. దేవుడు అడిగినప్పుడు నేను ఏమనయ్యా, నేను రానయ్యా, నేను చేయనయ్యా అని అనుకోవద్దు. ఇచ్చేయడానికి సిద్ధమైపోవాలి. ఇదే ఉందండి, ఇదే ఉంది. అమ్మా ఒక్క పూట పని మానేసి మందిరానికి రండి, మానేస్తానయ్యా, అదే ఉందినయ్యా, రేపన్నా చేసుకోవచ్చు. మన బంధం విడదీయరాని బంధం అయ్యా, ఇది అనుబంధం అయ్యా. ఈ బంధం తెగిపోతే నా గుండె ఆగిపోతాయి. ఒక్క పూట పడిపోతే 200-300 పోతాయి. కానీ ఒక్క పూట మందిరం మారితే జీవితమే కోల్పోయినట్టు ప్రభువా, నేను మందిరం మానయ్యా, నేను వదిలిపెడతానన్న సమర్పణ మనలోనికి వచ్చును కాక. ఏది అడుగుతున్నాడు అది ఇవ్వడానికి సిద్ధమైపోవాలి. అప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము 3 పరిపూర్ణమయ్యాడు, 3 సంపూర్ణమయ్యాడు. 1 జయ జీవితంలో సంపూర్ణమయ్యాడు, 2 శరీరమందు సంపూర్ణమయ్యాడు, 3 దేవునికి ఇచ్చే విషయంలో సంపూర్ణ. మనం కూడా ఈ విషయాల్లో సంపూర్ణమగుదుముగాక. దేవుని పోలికతో, దేవుని స్వరూపముతో సంపూర్ణము చేయబడుదుముగాక. దేవుని ఆశీర్వాదమును బోధకనే నిలిచి అనుభవించుదుముగాక. వాక్యమును దేవుడు దీవించి మిగిలికి ఆశీర్వదించుగాక.